ఏంటి? ఈ ఆలయం ఒక పరమ భక్తులు నిర్మించిన గొప్ప ఆలయం. 80 సంవత్సరాలు పైగా గడిచినా నేటికి చెక్క చెదరలేదు. ఆదోనిలో రెండవ తిరుపతిగా కొలబడే ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం చరిత్ర గురించి మీకు తెలుసా? మన ఆదోనిలో అతి ప్రాచీనమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆదోని రణమండల కొండ వెళ్లే మార్గంలో విశాలమైన ప్రశాంత వాతావరణంలో కొలువైన ఈ పుణ్యక్షేత్రం 1940 సంవత్సరంలో భక్తి శ్రద్ధలతో నిర్మించబడింది. స్వామివారి పరమభక్తుడైన ఆరాధ్యుడైన ఆదోనికి చెందిన సాకిర తేజప్ప ప్రతి సంవత్సరం తిరుపతి దైవమైన కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని పల్లకి సేవ చేసి వచ్చేవారు. అయితే వయస్సు పెరిగే కొద్దీ తిరుపతికి ఇక వెళ్ళడం కష్టంగా మారడంతో ఏడుకొండల వాడిని నిత్యం పూజిస్తూ ఉండాలనేది ఆయన కోరిక. ఆ కోరిక సంకల్పమే తన సొంత స్థలంలోనే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తిరుపతిలో తయారు చేసిన మూల విరాట్ శ్రీ వెంకటేశ్వర స్వామి అమ్మవారి విగ్రహాలను తయారు చేయించి వేద మంత్రోచ్చరణ నడమ 1940 సంవత్సరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించారు. ఈ ఆలయం పూర్తిగా రాతితో నిర్మించబడి ఉండడం విశేషం. వృద్ధాప్యంలో చెక్కు చెదరకుండా నేటికి 80 సంవత్సరాలైన దేవాలయం పురాతన కట్టడంగా నేటికి సాక్ష్యంగా ఉంది. ప్రతి శనివారం ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోతుంది. ప్రత్యేకంగా వైకుంఠ ఏకాదశి ధారణ ఉత్తర దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ ఆలయంలో అడుగు పెట్టగానే ఒక ఆధ్యాత్మిక ప్రశాంతత మనసును నిండిపోతుంది. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆదోనిని దర్శించుకోగలమంటే అదృష్టమే కదా. తిరుపతికి వెళ్ళలేని వారు ఇది సులభంగా చేరవచ్చు. ఈ పుణ్యక్షేత్రంలో స్వామివారిని అమ్మవారిని దర్శించుకుంటే ఆ తిరుమలలో ప్రత్యక్షమైన శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి దివ్య క్షేత్రాన్ని దర్శించుకున్నట్లే. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం పక్కనే అనంత పద్మనాభ స్వామి, శివలింగం, వినాయకుడు కొలువుదీరి ఉంటారు. నిత్యం వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మాదిరిగానే ఇక్కడ శివలింగాన్ని అనంత పద్మస్వామిని దర్శించుకుంటారు. ఆలయం పూర్వం నుంచి ఎంతోమంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ఎంతోమంది నూతన వధూవరులు ఒక్కటవుతారు. ప్రతి సంవత్సరం వందల సంఖ్యలో ఇక్కడ పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఆలయం పరిసర ప్రాంతంలోనే కళ్యాణ మండపం, విశాలమైన వంటశాల అన్నీ ఇక్కడ ఉంటాయి. మీరు కూడా ఈ దేవాలయాన్ని దర్శించుకున్నారో లేదో కామెంట్ చేయండి. దర్శించుకోకపోతే వెంటనే వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించండి. ఆ వెంకటేశ్వర అనుగ్రహం మీ అందరిపై ఉండాలని ఆశిస్తూ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక క్షేత్రాల గురించి తెలుసుకోవాలంటే మన ఆదోని మిర్రర్ ఇన్స్టాగ్రామ్ పేజీని తప్పక ఫాలో అవ్వండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. జై శ్రీరామ్.